సప్తమంలో శుక్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? ప్రతి లగ్నానికి సప్తమంలో శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఏమిటి? వివాహం తర్వాత యోగిస్తుందా? ధన నష్టాలు, వ్యసనాలు ఇస్తాడా? శుక్రమహాదశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విధంగా శుక్రుడు సప్తమ స్థానంలో ఉంటే ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఇస్తాడు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో సప్తమ స్థానంలో కనుక శుక్రుడు ఉన్నట్టయితే ఎలాంటి ఫలితాలను ఇస్తాడు, ఒక్కొక్క లగ్నానికి శుక్రుడు సప్తమ స్థితిలో ఎలాంటి శుభాశుభ ఫలితాలను ఇస్తాడు అనేది తెలియజేస్తాను. అత్యంత శుభగ్రహమైనటువంటి శుక్రుడు చాలా ముఖ్యమైనటువంటి కేంద్ర స్థానమైనటువంటి సప్తమ స్థానంలో వివాహానికి సంబంధించిన స్థానంలో కనుక ఉన్నట్టయితే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనేది కొంత తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరము, నెగిటివ్గా కనుక ఉన్నట్లయితే. ఇక శుక్రుడు ఒక్కొక్క లగ్నానికి ఒక్కో రకమైనటువంటి ఫలితం ఇస్తాడు. ఇదే సప్తమ స్థానంలో కొన్ని లగ్నానికి శుక్రుడు యోగకారకుడు, కొన్నిటికి పాపిగా ఉంటాడు. శుక్రుడు యోగకారకుడిగా వ్యవహరించే లగ్నాలు ఏంటి అని చూసినట్టయితే మిథునము, కన్య, మకరము, కుంభము, వీటికి శుక్రుడు శుభ ఫలితాన్ని ఎక్కువగా ఇస్తాడు. అలాగే అశుభ ఫలితాన్ని కనుక చూసినట్టయితే వృషభము, కర్కాటకము, సింహము, వృశ్చికము, మీనము, వీటికి కొంత అశుభ ఫలితాలని ఇస్తాడు. ఇక సప్తమ స్థానంలో శుక్రుడు ఉండడం అనేది ఎంతవరకు మంచిది, ఎలాంటి అశుభ ఫలితాలు ఇస్తాడు అని కనుక చూసినట్టయితే సాధారణంగానే శుక్రుడు 7th హౌస్లో కొంత ప్రాబ్లమెటిక్ ప్లేస్మెంట్గా చూడాలి. చాలా సందర్భాల్లో వేరే కాంబినేషన్స్ సపోర్ట్ చేసినట్టయితే, అంటే శుక్రుడు 7th హౌస్లో ఉన్న దారకారకుడు ఇటువంటి గ్రహాలు కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే మ్యారిటల్ హ్యాపీనెస్ అనేది ఉంటుంది, మ్యారేజ్లకు బాగానే ఉంటుంది. అలా కాకుండా శుక్రుడు 7th హౌస్లో ఉన్నప్పుడు ఏమాత్రం కొంత ప్రతికూలత ఉన్నా కానీ వారి యొక్క మ్యారీడ్ లైఫ్ అనేది కొంత ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. అందులోనూ సప్తమ స్థానం కుజుడు ఇల్లయ్యి అందులో కనుక శుక్రుడు ఉన్నట్టయితే సాధారణంగా వారికి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు అనేవి ఉంటాయి. ముఖ్యంగా మగవారికి కనుక ఉన్నట్టయితే వారికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, మల్టిపుల్ రిలేషన్స్ ఉండే అవకాశం ఉంది. అమ్మాయి కనుక అలా ఉన్నట్టయితే వారి హస్బెండ్కి అలాంటి నేచర్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు సప్తమ స్థానంలో ఒక్కడు ఉండడం అనేది వేరుగా చూడాలి. ఇతర గ్రహాలతో కలిస్తే ఎలా ఉంటుంది అనేది మళ్ళీ మనం సెపరేట్గా స్టడీ చేయాలి. ఏ గ్రహం అయినా సరే ఒక స్థానంలో, ఒక రాశిలో ఆ గ్రహం ఒక్కటి ఉన్నట్టయితే ఫలితాలు ఒకలా ఉంటాయి. వేరే గ్రహాలతో కలిస్తే ఫలితాలు కొంత మార్పు చెందుతాయి. ఎందుకంటే ఆ కలిసిన గ్రహం యొక్క ప్రభావం ఈ గ్రహం మీద ఉంటుంది కాబట్టి. ఈ విధంగా చూసినప్పుడు శుక్రుడు సప్తమంలో ఉన్నప్పుడు మిగతా గ్రహాలతో కలిస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మనం స్టడీ చేయాలి. అలాగే శుక్రమహాదశ నడుస్తోంది, శుక్రుడు కొంత నెగిటివ్గా ఉన్నాడు అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా మంచిది. శుక్రుడు సప్తమంలో ఉండి అశుభ ఫలితాలు ఇస్తున్నాడు అని మనకి శుక్రమహాదశ స్టార్ట్ అవగానే తెలుస్తుంది. అంటే మగవారి విషయంలో చూడండి, ఇతర స్త్రీలతో పరిచయాలు కావచ్చు, వారి యొక్క వివాహంలో సమస్యలు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, బిజినెస్లో లాసెస్, కుటుంబ కలహాలు, ఇలాంటివన్నీ కూడా ఉన్నట్టయితే మనం కొంత జాగ్రత్త తీసుకోవడం అనేది పరిహారంగా కూడా పనిచేస్తుంది. ఇటువంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, లవ్ అఫైర్స్, వీటికి దూరంగా ఉండడం చాలా మంచి పరిహారము. అలాగే నాన్ వెజ్ ఫుడ్కి దూరంగా ఉండడము, ఆల్కహాల్ అంటే డ్రింకింగ్ చేయకుండా ఉండడము, అడిక్షన్స్కి దూరంగా ఉండడము, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండడము, ఇవన్నీ కూడా శుక్రుడికి పరిహారాలుగా పనిచేస్తాయి. తన ఇంటిని, ఒంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడము, ఆర్గనైజ్డ్గా ఉంచుకోవడము, కొంత రిలీజియస్గా ఉండడము, కనీసం శుక్రవారం రోజు ఏదైనా సరే ఒక విష్ణువాలయానికి వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా శుక్రుడికి మనం చేసే పరిహారాలుగా పనిచేస్తాయి. మైండ్లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయడానికి ఇటువంటి పరిహారాలన్నీ మనకి హెల్ప్ చేస్తాయి. ఇక శుక్రుడు 7th హౌస్లో ఉండి ఇతర గ్రహాలతో ఎలాంటి ఫలితాలు ఇస్తాడో అని చూసినప్పుడు రవి శుక్రుడు కలయిక కొంతవరకు ప్రాబ్లమేటిక్ మ్యారేజ్, ఈగో వల్ల సెపరేటివ్ టెండెన్సీస్ అనేవి ఉంటాయి. అంటే ఈగో ప్రాబ్లమ్స్ వల్ల ఇద్దరం విడిపోదామనే నిర్ణయానికి రావడము, అలాగే
తన స్పౌజ్ కొంత డామినేటింగ్ నేచర్తో ఉండడము, మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు, దానివల్ల ఇద్దరి మధ్య కూడా డిఫరెన్సెస్ ఎక్కువగా వచ్చి విడిపోదామనే నిర్ణయానికి రావడము, ఇలాంటి ధోరణి ఉండే అవకాశం ఉంటుంది. ఇక శుక్ర చంద్రులు కనుక 7th హౌస్లో కలిసి ఉన్నట్టయితే ఇద్దరి మధ్య ఆకర్షణ బాగుంటుంది, మ్యారీడ్ లైఫ్ సాధారణంగా బాగుంటుంది, ఎమోషనల్ బాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కుజ శుక్రులు 7th హౌస్లో కనుక ఉన్నట్టయితే ముఖ్యంగా హస్బెండ్ డామినేటింగ్ నేచరు, అగ్రెసివ్ నేచరు, దీనివల్ల గృహహింసకు గురవడము, వర్బల్ అబ్యూజ్ అంటాము, డొమెస్టిక్ అబ్యూస్కి గురవడము, ఇలాంటివన్నీ కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా స్త్రీలు. ఇది వైవాహిక సౌఖ్యానికి అంత మంచి కాంబినేషన్ కాదు. పురుషుల విషయంలో కూడా పరస్త్రీ సాంగత్యము, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా వేరే స్త్రీలతో రిలేషన్స్ ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. ఇక బుధ శుక్రుల కలయిక 7th హౌస్లో సాధారణంగా హ్యాపీ మ్యారేజ్ని ఇస్తుంది, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగుంటుంది, బాండింగ్ కూడా బాగుంటుంది. ఇది హ్యాపీ మ్యారీడ్ లైఫ్ని ఇచ్చే కాంబినేషన్గానే మనం చూడొచ్చు. ఇక గురు శుక్రుల కలయిక 7th హౌస్లో ఉన్నప్పుడు కొంతవరకు హస్బెండ్ డామినేషన్ వల్ల వైఫ్ ఎక్కువగా సఫికేషన్ ఫీల్ అవ్వడము, ఒత్తిడి ఫీల్ అవ్వడము, ఇలాంటి ఎన్వైర్న్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి మ్యారిటల్ హార్మోనీకి ఇద్దరి మధ్య కూడా మంచి సామరస్య వాతావరణానికి ఇది మంచి కాంబినేషన్ కాదు 7th హౌస్లో గురు శుక్రుల కలయిక. ఇక శని శుక్రులు 7th హౌస్లో కనుక్కున్నట్టయితే కొంత లేట్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా మ్యారిటల్ హ్యాపీనెస్ అనేది ఉంటుంది, ఇద్దరి మధ్య కూడా స్లోగా వచ్చినా కానీ బాండింగ్ అనేది డెవలప్ అయ్యి అది కలకాలం కూడా నిలిచి ఉంటుంది ఆ బాండింగ్. శుక్ర రాహుల కలయిక 7th హౌస్లో సాధారణంగా కలతలు, డిస్టర్బెన్సెస్ తీసుకొచ్చే కలయిక. అందులోనూ కుజుడు ఇంట్లో కనుక శుక్ర రాహులు కలిసి ఉన్నట్టయితే మగవారికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, మల్టిపుల్ రిలేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. కొంత భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు వస్తుండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక శుక్ర కేతువుల కలయిక 7th హౌస్లో చాలా ప్రాబ్లమెటిక్ ప్లేస్మెంట్, భార్యాభర్తల మధ్య తరచూ కీచులాట్లు, ఫ్రిక్షన్ ఇవన్నీ కూడా తీసుకొచ్చేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. ఇక ఒక్కొక్క లగ్నానికి శుక్రుడు 7th హౌస్లో ఎలాంటి ఫలితాలు ఇస్తాడో అని కనుక క్లుప్తంగా చూసినట్టయితే మేషలగ్న జాతకులకి 7th హౌస్లో శుక్రుడు ఉంటే అది మాలవ్యోగాన్ని ఇచ్చినప్పటికీ కూడా శుక్రుడికి 7th లార్డ్షిప్ అనేది ఉంది, అంటే సప్తమాధిపతి కూడా అవుతాడు. కాబట్టి కొంత ఆ దోషం అనేది ఉంటుంది, కానీ మ్యారిటల్ లైఫ్ బాగానే ఉంటుంది. ఇది బిజినెస్ సక్సెస్కి, సంపదలకి చాలా మంచి ప్లేస్మెంట్గా చూడాలి. మంచి బిజినెస్ మ్యాన్గా ఎదుగుతారు, వెల్దీ పర్సన్స్గా ఉంటారు, అంటే సంపన్నులుగా ఉంటారు, సోషల్ స్టేటస్ బాగుంటుంది. అయితే కొంత అనారోగ్య సమస్యలు వీరిని ఎప్పుడు కూడా బాధిస్తూ ఉండే అవకాశం ఉంటుంది, డయాబెటీస్, హెర్నియా ఇలాంటివి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక వృషభ లగ్న జాతకుల విషయానికి వచ్చినట్టయితే కొంత మ్యారిటల్ హ్యాపీనెస్ తక్కువ ఉంటుంది, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉండే అవకాశం ఉంటుంది పురుషుల విషయంలో. అలాగే ఆర్థిక స్థితి కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, కొంత ఆర్థిక నష్టాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తరచూ ఎప్పుడు ఏదో ఒక సమస్య, ఆర్థిక సమస్య, శత్రువుల నుంచి బాధలు ఇవన్నీ కూడా ఉండేటువంటి ఎన్వైర్న్మెంట్ అనేది ఎప్పుడు ఉంటుంది. అలాగే గుప్త రోగాలు ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక మిథున లగ్నానికి 7th హౌస్లో కనుక శుక్రుడు ఉన్నట్టయితే అది అగ్నితత్వ రాశి అవుతుంది ధనస్సు. మిథున లగ్నానికి 7th హౌస్ ధనస్సు అయ్యేది అగ్నితత్వ రాశి అవుతుంది. కాబట్టి కొంత మ్యారేజ్లో తరచూ కీచులాట్లు వచ్చినప్పటికీ కూడా ఇద్దరి మధ్య కూడా అండర్స్టాండింగ్ ఉండి లాంగ్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ పురుషుల విషయంలో కొంత ఇతర స్త్రీలతో పరిచయాలు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ధనస్సులో శుక్రుడు ఉన్నప్పుడు కేతువు నక్షత్రంలో కనుక్కున్నట్టయితే ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. రవి నక్షత్రంలో శుక్రుడు, ఇవన్నీ కూడా కొంత సమస్యలు ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడాలి, అది 7వ స్థానం అయ్యి. అయితే మ్యారేజ్ తర్వాత వరకు అదృష్టం కలిసి రావడం అనేది జరగవచ్చు. లైఫ్ పార్ట్నర్ చాలా అందంగా ఉండేటువంటి లైఫ్ పార్ట్నర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక కర్కాటక లగ్నానికి 7th హౌస్లో కనుక శుక్రుడు ఉన్నట్టయితే ఎడ్యుకేషన్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా చాలా సంపన్నులుగా ఉంటారు. వారు స్వయం కృషితో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి సమాజంలో మంచి హోదాని సంపాదించుకుంటారు. అయితే కొంతవరకు డామినేటింగ్ వైఫ్ ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది మకరంలో కనుక శుక్రుడు ఉన్నట్టయితే కర్కాటక లగ్నానికి. పురుషుల విషయంలో కూడా కొంత అన్య స్త్రీ సాంగత్యము ఇలాంటివి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థిక స్థితి తరచూ అప్ అండ్ డౌన్ అయినప్పటికీ కూడా వారి యొక్క ఫినాన్షియల్ స్టేటస్ చాలా బాగుంటుంది. తరచూ కొన్ని ఇబ్బందులు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి వారి యొక్క ఆర్థిక స్థితిలో. ఇక సింహలగ్నం విషయానికి వచ్చినట్టయితే 7th హౌస్ కుంభం అవుతుంది. అందులో కనుక శుక్రుడు ఉన్నట్టయితే సాధారణంగా చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అయితే కుజుడు నక్షత్రంలో, గురువు నక్షత్రంలో కనుక ధనిష్ట, పూర్వభాద్రలో కనుక ఉన్నట్టయితే శుక్రుడు కొంత ఫ్రిక్షన్ అనేది ఉంటుంది మ్యారేజ్లో.
శతభిష నక్షత్రంలో కొంతవరకు బెటర్ రిజల్ట్స్ని ఇస్తాడు శుక్రుడు 7th హౌస్లో ఉండి సింహలగ్నానికి. మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పటికి అదృష్టం కలిసి రావడము, కొంతవరకు ఈగో ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వైఫ్ రావడము ఇలాంటివి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. స్పౌజ్, పార్ట్నర్, వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు. అయితే వారికి మ్యారీడ్ లైఫ్ సాధారణంగా హ్యాపీగానే ఉంటుంది, లాంగ్ మ్యారీడ్ లైఫ్ కూడా ఉంటుంది. బిజినెస్ ద్వారా సమాజంలో పైకి రావడము, ఫారెన్ రిలేటెడ్ బిజినెస్లో బాగా రాణించడము ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. ఇక కన్యా లగ్న విషయానికి వచ్చినట్టయితే ఎడ్యుకేషన్ బాగుంటుంది. 7th హౌస్ మీనమయ్యేందులో శుక్రుడు ఉచ్చలో ఉంటాడు కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత వీరికి అదృష్టం అనేది కలిసి రావడము, అందంగా ఉండేటువంటి లైఫ్ పార్ట్నర్ రావడము, వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు. అయితే హస్బెండ్కి కొంత ఎక్స్ట్రా మ్యారిటల్ ఉండే అవకాశం ఉంటుంది, కొంత అడిక్షన్స్కి లోన్ అవుతూ ఉండడము. మగవారి విషయంలో ఎక్కువగా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది ఈ ప్లేస్మెంట్. మగవారి కనుక కన్యాలగ్నమే సప్తమంలో శుక్రుడు ఉన్నట్టయితే లవ్ అఫేర్లో ఫెయిల్ అవ్వడము, దానివల్ల తీవ్రంగా మానసిక వేదనకు గురయ్యి అడిక్షన్స్కి గురవ్వడము, మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో ఇన్వాల్వ్ అయ్యి అది ఫెయిల్ అయ్యి దానివల్ల మోసపోయాను అని గుర్తించి తీవ్రంగా మనస్తాపానికి గురవడము ఇలాంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గ్యాంబ్లింగ్, బెట్టింగ్, స్పెక్యులేషన్స్ వీటి ద్వారా ధన నష్టం ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా అటువంటి వాటికి దూరంగా ఉండడం అనేది మంచిది. ఇక తులాలగ్న విషయానికి వచ్చినట్టయితే కొంతవరకు ఎడ్యుకేషన్ బ్రేక్స్ ఉంటాయి, ఎందుకంటే అది కుజుడిల్లు అవుతుంది కాబట్టి. అలాగే మ్యారేజ్లో కూడా ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది, తరచూ కీచులాట్లు, అపార్థాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒక రిలేషన్లో ఉండడము, 2 మ్యారేజెస్ ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా శత్రువుల నుంచి కొంత సమస్యలు, ఎందుకంటే అష్టమాధిపతి కూడా అవుతాడు కాబట్టి తులాలగ్నానికి చేసే బిజినెస్లో, వృత్తి వ్యాపారాల్లో శత్రుబాధ, తనని దాటి శత్రువులు ముందుకెళ్లాలని ప్రయత్నించడము, తనని దెబ్బ కొట్టడము ఇలాంటి అనుభవాలు అనేవి తరచూ వీళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. ఇక వృశ్చిక లగ్నానికి కనుక 7th హౌస్లో వీనస్ ఉన్నట్టయితే అది మాలవియోగాన్ని ఇస్తుంది, ఎడ్యుకేషన్కి మంచిది, వెల్దీ పర్సన్స్గా ఉంటారంటే సంపన్నులుగా ఉండడానికి సహాయపడేటువంటి ప్లేస్మెంట్ ఇది. అయితే ఎక్కువగా దుబారా ఖర్చులు చేయడము ఇలాంటి కొంత నేచర్ అనేది ఉంటుంది, ఎందుకంటే వ్యయాధిపతి అవుతాడు కాబట్టి శుక్రుడు. కొంతవరకు ఖర్చును ఎప్పుడు కూడా వీళ్ళు నియంత్రించుకుంటూ ఉండాలి. సాధారణంగా మ్యారీడ్ లైఫ్ బాగుంటుంది, వచ్చేటువంటి జీవిత భాగస్వామి అందమైనటువంటి వ్యక్తిగా ఉంటారు, బిజినెస్లో సక్సెస్ను సాధిస్తారు, ఫారెన్ రిలేటెడ్ బిజినెస్లో రాణిస్తారు. ఇక ధనుర్లగ్నానికి కనుక 7th హౌస్లో శుక్రుడు ఉన్నట్టయితే ఇది మిథునం అవుతుంది, ద్విస్వభావ రాశి కాబట్టి కొంతవరకు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, మల్టిపుల్ రిలేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. మ్యారేజ్ తర్వాత కూడా అలాంటి రిలేషన్స్లోకి ఎంటర్ అవ్వడము, దీనివల్ల తీవ్రమైన మనోవేదన, వారి మ్యారేజ్లో ఫ్రిక్షన్ ఎక్కువగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. శుక్రుడికి మిథునం ప్లేస్మెంట్ అనేది కొంత మనం స్టడీ చేయాలి. శుక్రుడు మిథునంలో ఉన్నప్పుడు అది 7th హౌస్, 12th హౌస్, 11th హౌస్, 5th హౌస్ ఇలాంటి హౌసెస్ అయినప్పుడు కొంత మనం స్టడీ చేసి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ముఖ్యంగా పురుషులను ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి ప్లేస్మెంట్ ఇది. అలాగే సప్తమం మిథునమయ్యి ధనులగ్నానికి అందులో శుక్రుడు కనుక ఉన్నట్టయితే తప్పకుండా వారికి మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొంత ఇతర రిలేషన్స్ వల్ల ప్రాబ్లమ్స్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది. పురుషుల విషయంలో కొంతవరకు లీగల్ ప్రాబ్లమ్స్, లిటిగేషన్స్ వీటి వల్ల కొంత ధన నష్టం అవ్వడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వీరికి 6th లార్డ్ అవుతాడు శుక్రుడు, వృషభానికి అధిపతి అవుతాడు కాబట్టి. ఇక మకర లగ్నం విషయానికి వచ్చినట్టయితే ఎమోషనల్ హౌస్ అయినటువంటి కర్కాటకంలో ఉంటాడు శుక్రుడు, అది 7th హౌస్ అవుతుంది కాబట్టి వీరిద్దరి మధ్య మ్యారేజ్లో ఎమోషనల్ బాండింగ్ బాగుంటుంది. అయితే శుక్రుడు కనుక మ్యాలిఫిక్ కాంబినేషన్స్లో కనుక ఉన్నట్టయితే, అంటే క్రూరగ్రహాలతో ఉన్నట్టయితే మ్యారేజ్ కాకుండా ఉండకపోవడము, లవ్ ఫెయిల్యూర్స్ తరచూ జరుగుతూ ఉండడము ఇలాంటివి ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. ఇతరుల స్త్రీలతో పరిచయాలు ఏ విధంగా చూసినా శుక్రుడు బలంగా పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే మకర లగ్నానికి సప్తమంలో శుక్రుడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. ఏమాత్రం పాపగ్రహ సాంగత్యము ఇటువంటివి కనుక ఉన్నట్టయితే మ్యారేజ్లో తీవ్రమైన సమస్యలు, అలాగే లవ్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ కూడా తీవ్ర మానసిక వేదనకి గురి చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంతవరకు ఫారిన్ జర్నీస్ ద్వారా కలిసి రావడము ఇలాంటివన్నీ బాగుంటాయి. ఈ కోణంలో చూసినప్పుడు శుక్రుడు ప్లేస్మెంట్ 7th హౌస్లో కర్కాటక రాశిలో మంచి ఫలితాలని ఇస్తుంది. ఇక కుంభలగ్న విషయానికి వచ్చినట్టయితే వీరికి సాధారణంగా శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తాడు, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగుంటుంది. వచ్చేటువంటి జీవిత భాగస్వామి ముఖ్యంగా భార్య కొంచెం ధనవంతురాలే ఉంటుంది, మంచి స్టేటస్ ఉండేటువంటి వైఫ్ వస్తుంది లైఫ్లోకి. అయితే ఇతనికి స్వతహాగా పురుషుడికి కొంతవరకు ఫ్లర్టింగ్ నేచర్ ఉండడము, ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకోవాలనేటువంటి ఒక
అటువంటి ఒక చపల చిత్తం ఉండడము ఇలాంటి వాటికి అవకాశం ఉంటుంది. మంచి కాలహృదయం ఉంటుంది. మ్యారీడ్ లైఫ్ సాధారణంగా లాంగ్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫే ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా మీనలగ్నం విషయాన్ని చూసినట్టయితే ఇక్కడ శుక్రుడు 7th హౌస్ కన్య అయ్యి అందులో నీచలో ఉంటాడు కాబట్టి కొంతవరకు వీరికి లూజ్ మోరల్స్ ఉండడము, అంటే ఇతర స్త్రీలతో పరిచయాలు, త్వరగా రిలేషన్లోకి ఎంటర్ అవ్వడము, అది బ్రేక్ చేయడము, ఎప్పుడూ కూడా తనకి కావలసినటువంటి ఒక ప్రియురాలు కావాలి అని వెతుకులాట్లు ఎన్నో రిలేషన్స్లోకి ఎంటర్ అయ్యి అది బ్రేక్ అయ్యి మానసికంగా ఎక్కువగా వేదన అనుభవించడము, ఇలాంటి ధోరణి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మ్యారేజ్లో కూడా దీనివల్ల ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. కొంత దుబారా ఖర్చులు చేయడం ద్వారా కూడా ఫినాన్షియల్ స్టేటస్ ఎప్పుడు కూడా ఊగిసలాడుతూ ఉంటుంది. అది మీరు ఎప్పుడు కంట్రోల్ చేసుకోవాలి. అడిక్షన్స్కి దూరంగా ఉండాలి, ఇతర స్త్రీలతో పరిచయాలకు దూరంగా ఉండాలి. గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ఇలాంటివన్నీ కూడా వీరికి ఎక్కువగా నష్టాన్ని చేకూరుస్తాయి కాబట్టి వాటికి దూరంగా ఉండడం అనేది మంచిది. మీనలగ్న జాతకులు 7th హౌస్లో కనుక శుక్రుడు ఉన్నట్టయితే. ఈ విధంగా శుక్రుడు 7th హౌస్లో ఉన్నప్పుడు అది చాలా కీలకమైనటువంటి హౌస్ కాబట్టి ఎవరికైతే అశుభ ఫలితాలు ఎక్కువ ఇస్తున్నాడో వారు కొంత జాగ్రత్తలు తీసుకుని ఆ శుక్రమహాదశ 20 సంవత్సరాలు కూడా నష్ట తీవ్రతను తగ్గించుకోవడం అనేది మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.